క్రూజర్ల ఆచూకీ బయటపడింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో 22 ల్యాండ్ క్రూజర్లు ఆచూకీ దొరికింది. మిల్లర్ త్రిహాయని కంపెనీలో ల్యాండ్ క్రూజర్లు రెడీ అవుతున్నాయి. ల్యాండ్ క్రూజర్ల ఆచూకీ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆచూకీని కనిపెట్టారు. మరోసారి తానే సీఎం అవుతానని భావించిన కేసీఆర్ ఎన్నికలకు ముందే 22 కొత్త ల్యాండ్ క్రూజర్లకు ఆర్డర్ ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. అవి తెలంగాణ ప్రభుత్వం సొత్తు అని, వాటిని తెలంగాణకు తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణ ల్యాండ్ క్రూజర్ల ఆచూకీ బయటపడింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో 22 ల్యాండ్ క్రూజర్లు ఆచూకీ దొరికింది. మిల్లర్ త్రిహాయని కంపెనీలో ల్యాండ్ క్రూజర్లు రెడీ అవుతున్నాయి. ల్యాండ్ క్రూజర్ల ఆచూకీని తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు కనిపెట్టారు. మరోసారి తానే సీఎం అవుతానని భావించిన కేసీఆర్ ఎన్నికలకు ముందే 22 కొత్త ల్యాండ్ క్రూజర్లకు ఆర్డర్ ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. అవి తెలంగాణ ప్రభుత్వం సొత్తు అని, వాటిని తెలంగాణకు తీసుకువస్తామని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల తర్వాత తనకి కీలకమైనటువంటి అంశాలు తెలిసాయంటూ కూడా నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ మూడవసారి సీఎం అవుతాననేటటువంటి భావనలో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా 22 ల్యాండ్ క్లోజర్లకు సంబంధించి భారీ కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని వెచ్చించి ఆ ల్యాండ్ క్లోజర్లను కొనుగోలు చేశారంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులంతా కూడా ఆ 22 ల్యాండ్ క్లోజర్లకు సంబంధించినటువంటి ఆచూకీ కోసం నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ ల్యాండ్ క్లోజర్లు ఎక్కడున్నాయన్న దానిపైన నిన్నటి నుంచి కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కృష్ణా జిల్లా అయినటువంటి గన్నవరం మండలంలో వీరపనేనిగూడెంలో 22 ల్యాండ్ క్లోజర్లు దొరికినట్లు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మిల్లర్ త్రిహానియా కంపెనీలో రెడీ అవుతున్నట్లుగా కూడా ల్యాండ్ క్రూజర్లకు సంబంధించినటువంటి ఆచూకీ దొరికిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మూడోసారి తానే సీఎం అవుతాననేటటువంటి ఆలోచనలో భాగంగానే ఇంత భారీగా కోట్ల రూపాయలు వెచ్చించి 22 ల్యాండ్ క్రూజర్లను విజయవాడ కేంద్రంగా తయారు చేయించారు. దాంతో కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆచూకీ సైతం ఈ రోజు లభించడంతో వాటన్నిటిని కూడా తెలంగాణకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.